హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఈ కుల వివక్ష చాలా పెద్ద ఎత్తున పెరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. అదే కులాలు, అదే ఎస్సీ కులాలు, అదే ఆధిపత్య కులాలు, అదే బీసీ కులాలు చాలా కాలం నుంచి ఉన్నా ఇదివరకు ఇంత వివక్ష లేదు. ఈ మధ్యకాలంలో ఇది చాలా పెరిగింది. పైగా దీని మీద మనకు ఓసీల కంటే బీసీలకు కూడా ఈ మధ్య కులం వివక్ష ఎక్కువగా పాటిస్తున్నారనేది ఇంకొక వాదన కూడా ఉంది. అది మనకు ఈ ప్రేక్షకులు ఎవరికి వాళ్ళే దీన్ని విశ్లేషించుకోవాలి. ఎందుకంటే చాలామంది బీసీ నాయకులు అంటారు, మేము మీలాగా బాధితులమే అంటారు. కానీ వాస్తవంగా చాలా విలేజెస్లో, చాలా ప్రాంతాల్లో ఈ బీసీలు ఎవరైతే మధ్యకాలంలో మాలలు, దాని తర్వాత రకరకాల మాలలు వేసుకోవటం, రకరకాల పూజలు, ఇప్పుడు మధ్యకాలంలో ఒక అయ్యప్ప స్వామిది ఉండేది, ఇప్పుడు శివమాల అంటాడు, హనుమాన్ మాల అంటాడు, అమ్మవారి మాల అంటాడు, రకరకాల ఇవేసి వీళ్ళు ఈ మధ్యకాలంలో ఆ రకంగా వీళ్ళకు ఈ వివక్ష మెంటాలిటీ పెరిగిందనేది ఒక వాదన. సరే, ఇంకొక విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, తెలంగాణలో అది ఆ ప్లేస్ ఏదో తెలియదు, అక్కడ మనకు ఏదో గుడిలో ఏదో ఉత్సవం జరుగుతూ ఉంటే అక్కడ అమ్మవారి పూనకం వచ్చిన ఆమె అంటుంది, ఆమె అమ్మవారు, ఆమె పూనకం వచ్చింది, ఆమె అంటుంది దళితులు ఎందుకు వచ్చాను నా గుడి లేకని. మరి ఆమె నిజంగా పూనకం ఉందా? దేవత పూనకం అంటే దేవతలు అలా మాట్లాడరు కదా. మరి ఇది మనకు నడుస్తున్న చరిత్ర. మరి ఎప్పుడు ఈ సమాజం బాగుపడుద్దో తెలియదు. కుల వ్యవస్థ మారినంత వరకు దేశం ముందుకు పోయే ప్రసక్తే లేదు. దయచేసి ఆలోచించండి. థ్యాంక్ యూ.